తననన 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 నెననన. ఎలా ఉన్నావు టీకొట్టు బాబాయ్? అంతా క్షేమమేనా? మీ ఇలాంటి మంచి వాళ్ళు తోడుండగా అంతా బాగుండక ఇంకెలా ఉంటుంది తమ్ముళ్ళు? రండి కూర్చోండి. ఏమిటి ఇవాళ ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు? నాకేదో అనుమానంగా ఉంది. మారు మాట్లాడకుండా వెళ్ళిపోవడం మంచిది. అరే మోటు తమ్ముడు, అలా నిల్చున్నావేంటి? కూర్చో 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 కూర్చో, ఒక్క నిమిషం ఉండు. టేబుల్ తొడవని. ఇప్పుడు కూర్చోండి. ఏంటి పతులు సార్ నిల్చున్నారు? రండి సార్ కూర్చోండి. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. మోటును కాదు, పిచ్చోళ్ళ నువ్వు చెప్పినట్టు కూర్చోడానికి. అరే పత్రు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదర, నా ప్రాణమిత్రుడు మోటు ఎక్కడ? అడుగో వస్తున్నాడు. బంతి చెట్ల కింద పడ్డ అప్పడంలో నలిగిపోయాను. నా నడుములో ఎముకలన్నీ విరిగిపోయాయి. ఫ్లై చేసుకుంటూ వచ్చేవాడు ఏ ఎయిర్పోర్ట్ లోనూ ల్యాండ్ అవ్వకుండా మా మీద ల్యాండ్ అయ్యేందుకు రోడ్డుని రన్వే చేసేసావు కదరా. నన్ను క్షమించి పెద్దనయ్యా. టీకొట్టు బాబాయ్ని సమోసాలు అడిగాను, నన్ను వేడి వేడి పెనం మీద కూర్చోబెట్టాడు. ఇంకా కారుతూనే ఉంది. ఇలాంటి టీ కొట్టు బాబాని డీల్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. డాక్టర్ జట్కా, మీ దగ్గరున్న లాకెట్ ని బయటికి తీయండి. పదండి. ఆ టీ కొట్టు బాబాయ్ తనంతట తానుగా సమోసాలు తెచ్చి పెట్టేలాగా నేను చేస్తాను. లాకెటా? ఏం లాకెట్? ఇదిగో ఇక్కడుంది చూడు. ఈ లాకెట్ సాయంతో మరి ఎవరినైనా హిప్నటైజ్ చేయొచ్చు. ఎంత మొండి వాళ్ళైనా వాళ్ళని వశం చేసుకుని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ రోజు దీని సాయంతో టీకొట్టు బాబాయ్ లెక్క సర్చేసేద్దాం రండి. ఇదేంటి? నేను చెప్పినట్టు చెప్పు. నేను మీ అప్పులన్నిటినీ క్షమించేశాను. ఇక మీదట నేను రోజు నా చేత్తో నీకు సమోసాలు తినిపిస్తాను. నన్ను మీ ఆధీనంలో పెట్టుకోవడం అంత సులభం కాదు. అరే, నీకు మైకం రావడం లేదా? ఇప్పటిదాకా ఉన్న మీ అప్పులన్నీ నేను మాఫీ చేసేశాను. నేను స్వయంగా రోజు నా చేత్తో నీకు సమోసాలు తినిపిస్తాను. ఇదేదో ముందే హిప్నటైజ్ అయి ఉండొచ్చు కదా. నిజంగా ఇది చాలా గొప్ప లాకెట్. దీని సాయంతో ఎవరైనా సరే హిప్నటైజ్ చేసేయచ్చు. జట్కా దగ్గర హిప్నటైజ్ చేసే ఒక లాకెట్ ఉంది. దాంతో ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ఎక్కడుంది 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 ఆ లాకెట్? బాస్, మీరు మరీ సర్ప్రైజింగ్ గా వెళ్ళకండి. ప్లాన్ పాడైపోవచ్చు. అటు చూడండి, లాకెట్ మోటు చేతిలో ఉంది. స్నేహితులకి సలాం, శత్రువులకి సలాం. వాళ్ళకి నా పేరు చెప్పండి, లాకెట్ ని సొంతం చేసుకుని రండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. అరే తోకలేని కోతి, అరవలేని కాకి, కవితను పక్కన పెట్టి వెళ్ళి లాకెట్ తీసుకురండి. మోటు తొందరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పని చేయదు. అది కడుపా, తాడేపల్లి చెరువా? ఇన్ని సమోసాలు తిన్నా నీ ఆకలి తీరలేదా? ఐడియా సర్జీ. మీరిద్దరూ వెళ్ళి మీ పొట్టి బాసును చితక్కొట్టేయండి. జన్మలో మా జోలికి రాకుండా మంచి గుణపాఠం చెప్పండి. అద్భుతం బ్రదర్, కవిత చాలా బాగుంది. ఒరే బుర్రలేని తెలివి తక్కువ దత్తమల్లారా, నన్ను వదిలిపెట్టండి. వెళ్ళి వాళ్ళని పట్టండి. వెళ్ళండి. మోటు తొందరగా ఏదో ఒకటి ఆలోచించు, జాను వచ్చేస్తున్నాడు. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పని చేయదు. ఐడియా సర్జీ. చింగం సార్కి ఫోన్ చేస్తా. ఏంటి నువ్వు చేసేది? నేను చేస్తాను, ఆగో. ఫోన్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. హలో, ఇన్స్పెక్టర్ చింగం హియర్. సార్ కసీటారాముని మాట్లాడుతున్నాను ఇక్కడ. జాన్ ద డాన్ మమ్మల్ని వెంబడిస్తున్నాడు. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. వైఫ్ హియర్. వెన్ చింగం ఈస్ హియర్, నేను ఇప్పుడే ఇక్కడికి వస్తాను. ఇక్కడ అన్నాడు, కానీ ఆ ఇక్కడ ఎక్కడ? అయ్యో, నేను మర్చిపోయానే. ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇక్కడ, ఈ ఎక్కడ? జాన్ వచ్చేసాడు, పరిగెత్తు. ఏ దద్దమల్లారా, మోటు పొదల్ని పట్టుకోండి. ఏంటి, ఏమైంది? హఠాత్తుగా నేను ఎలా చిక్కిపోయానేంటి? ఉన్నట్టుండి నేనింత లావుగా ఎప్పుడు మారిపోయాను?
పొట్ట కుండలా మారిపోవడం వల్ల నేను ఎంత అసహ్యంగా తయారయ్యాను. ఓ, నీకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావు. అదే నువ్వు కూడా బాగానే ఉన్నావే. ఓ అంటే ఇది అద్దాల మాయాజాలం అన్నమాట. పద ఎస్కేప్. నిజానికి బాగానే ఉన్నాను, కానీ నా పొట్ట చాలా చిన్నదిగా కనబడుతోంది. ముందు దీన్ని నింపేయాలి. పద పద. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ పెద్దవాడైపోయాడు, ఇక వీణ్ణి ఆపగలిగేది ఎవడు? బాస్ బాస్, కవిత బాగుంది, కానీ మనకి ఏమైంది? మనం మరుగుజ్జులో ఎలా మారిపోయాం? ఈ ఆకారంతో వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం. అంటే నేను పోయిన జన్మలో పాపం చేశానన్నా? ఈ జన్మలో పొట్టిగా పుట్టాను, అర్థం లేకుండా మాట్లాడావంటే అడ్రస్ లేకుండా చేసేస్తాను. ఇప్పుడు నేను ఎంత పెద్దగా అయిపోయానో చూడండి, ఎదురు చెప్పకుండా చెప్పింది చెయ్యండి. మళ్ళీ నేను పొడుగ్గానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, మరుగుజ్జుని కాలేదు, నాకేం కాలేదు. పనికిరాని మాటలతో సమయాన్ని వ్యర్థం చేయకండి, వెళ్ళి ఆ మోటుపతుల్ని పట్టుకోండి. ఓహో, అందరికంటే నేనే ముందున్నాను. డుర్ర్. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా వెళ్తాను, ఇంకా వేగంగా. అయ్యో అయ్యో, వేగంగా వేగంగా. అయ్యో, హుప్, హుప్. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా వెళ్ళు. చీచ్, హూ. కియా కియా, వేగంగా, ఇంకా వేగంగా. భలే భలే. హుప్, హుప్. మర్యాదగా ఆగండి, లేదంటే కాల్చి పారేస్తాను. ఆగండి ఆగండి, ఈ జాన్ చెప్తున్నాడు, ఆగండి. Don't fear when Chingam is here. అయ్యమ్మా! ఆగుతారా లేక కాల్చి పారేయమంటారా? జాన్ నేనిప్పుడు నిన్ను హిప్నటైజ్ చెయ్యబోతున్నాను. నువ్వు కళ్ళు తెరు, ఈ లాకెట్ ని చూస్తూ ఉండు, చూస్తూనే ఉండు. బాస్, వాళ్ళు పారిపోయారు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. Stop in the name of law. I say stop. అయ్యమ్మా! అసలు ఏం జరుగుతోంది? I say stop. Stop in the name of law. I say stop. చింగం సార్, ప్లీజ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వాళ్ళని పట్టుకోండి. ఆపేనంటే పడిపోతాను. నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? అయ్యమ్మా! ఏదో ఒకటి చెయ్యండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను ఇప్పుడు ఎలా బయటపడాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ లా. Why fear when Chingam is here? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా! ఇన్స్పెక్టర్ చింగు అంత ఎత్తుకెళ్ళిపోయాడు గాని ఇప్పుడు కిందకి ఎలా దిగుతాడు? లగాయత్తు, చింగం పని అయిపోయింది, అయిపోయింది, చింగం పని అయిపోయింది. హెల్ప్! ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, హెల్ప్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ లా. అయ్యమ్మా! చింగం గారు, చింగం గారు, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఇప్పుడు వచ్చింది అసలైన మజా. కాపాడండి. అయ్యమ్మా! కాపాడండి! అయ్యో! మమ్మల్ని ఎవరైనా కాపాడండి. చింగం సార్, కాపాడండి. అయ్యో! సార్, కాపాడండి! కాపాడండి. నువ్వే నన్ను కాపాడాలి. కాపాడండి! లాకెట్ ఎవరి దగ్గర ఉంది? లాకెట్ ఎవరి దగ్గర ఉంది? అయ్యమ్మా! నేను ఫైర్ కూడా చేయలేదే. ఇదిగోండి, ఇదే ఆ లాకెట్. వాళ్ళు దీన్ని దొంగిలించాలని చూశారు. ఐ యామ్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. జాన్, ఈ రోజు నేను నిన్ను షూట్ చేయకుండా వదిలిపెట్టను.
కేల్ కతం పైసా హజం. నా పేరే చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్, ఈ రోజు నిన్ను షూట్ చేసే తీరుతాను. నీ అంతు చూస్తాను, నిన్ను జైల్లో పెడతాను. మర్యాదగా నా రివాల్వర్ ఇచ్చేయ్. ఎస్ సార్, తీసుకోండి. లగాయతు చింగన్ సార్ ని హిప్నటైజ్ చేసేసాడు. తనని తాను జాన్ ద డాన్ అనుకుంటున్నాడు. పారిపదం పదండి, లేదంటే షూట్ చేస్తాడు. అయ్యమ్మా, కాపాడండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఈ రోజు నిన్ను వదలనంటే వదలను.